సో ఫస్ట్ ఎంట్రన్స్, సెకండ్ ఎంట్రన్స్. ఇది యాక్చువల్లీ రోడ్ లాగానే ఉంది, బట్ పైకి ఎక్కి చూస్తే పైకి రోడ్ లేదేం లేదు. సో ఇది ఒక ట్రాప్. నా ప్రజలారా, నన్ను చూచి మీరు, మిమ్ము చూచి నేను, పరితపించు కాలం ముగిసినది. నేడే మనం కరీంనగర్కి పయనం అవుతున్నాం. దూలు దిగిపోతుంది బాబాయ్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. కమన్ కమన్. తిరుగుతున్నాయి. ఇదంతా చిన్నది, ఇంకా పైకి పోతే పైన చాలా బాగుంటది. అందమైన క్షేత్రం, అందమైన క్షేత్రం. అప్పుడు అలా రాజు రీజైన్ చేసిండు. దిస్ ఇస్ ద ఎడ్జ్ ఆఫ్ ద పోర్ట్ అన్నమాట. సార్ ఏంటి సార్ అది? దిస్ ఇస్ ద ఎడ్జ్ ఆఫ్ ద పోర్ట్ అన్నమాట. ఓ గాడ్, క్రేజీ. ఎక్కి ఎక్కి పాపం అలసిపోయాడు. అలా సేద తీర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు హనుమాన్ టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్ ఉంది, 2 జైళ్ళు ఉన్నాయి, దర్బార్ ఉంది, మసీద్ ఉంది, అండ్ చాలా ప్లేసెస్ ఉంది. హాయ్, హలో guys, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, బ్యాక్ విత్ అనదర్ వీడియో. టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అవర్ కరీంనగర్ సిటీ. కరీంనగర్ సిటీ అని చెప్పేసి ఇదేదో కోట అని చూపెడుతున్నా అనుకుంటారా? యాక్చువల్లీ ఇదే ఒకప్పటి మన కరీంనగర్ సిటీ. సో పూర్వకాలంలో, రాజుల కాలంలో ఇదే కరీంనగర్ అన్నమాట. యాక్చువల్లీ మన కరీంనగర్ ఒరిజినల్ పేరు ఎలగందల్. సో అది కాలక్రమేణా మారుతూ ఈ కరీంనగర్ని పరిపాలించిన కరీముద్దీన్ రాజు పేరు మీదుగా కరీంనగర్ అని పేరు వచ్చిందన్నమాట. సో ఒకప్పటి మన కరీంనగర్ ఎట్లుండే, ఇక్కడ కోట ఎట్లుంది, జీవన విధానం ఎట్లుంది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు ఎలగందల్. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే డైరెక్ట్గా కోట దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. హియర్ ఇట్ ఈస్ అవర్ ఎలగందల్ ఫోర్ట్. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్ టుడే. వీకెండ్లో కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అన్నమాట. సో నేను మా అల్లుతో వచ్చేసిన తక్కువ బడ్జెట్లో మన కరీంనగర్ చుట్టుపక్కల ఒక మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, లోపలికి బ్యాగ్స్, ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. ఓకేనా, కంప్లీట్లీ నాట్ అలౌడ్. ఒకవేళ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, అండ్ తీసుకొచ్చేటప్పుడు కూడా దాన్ని తీసుకొని రావాలంట ఇక్కడ చెప్తున్నారు. సో ఫుడ్ అయితే నాట్ అలౌడ్. మేము తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పెట్టుకొని తింటున్నాం ఎంట్రెన్స్లోనే. చూడండి, హాయ్ అల్లుడు, ఇటు చూపి. ఇక మేము తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడనే తింటున్నాం అన్నమాట. సో లోపలికైతే ఫుడ్ అలో లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఎవరితో వచ్చినా ఫుడ్ అనేది లోపలికి అలో లేదు. ఓకేనా, రిమెంబర్. ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి ముద్ద నాకు ముద్ద. అయిపోయాను. ఇదంతా టార్చరు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మరి వీడి దాకా తెచ్చుకున్న ఫుడ్ అయితే వారేయలేము. టైం వేస్ట్ అట్నే కూర్చొని తింటాను. అదే గాయ్స్, చాలామంది ఇక్కడికి గర్ల్ ఫ్రెండ్స్ని పట్టుకొని వస్తున్నారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకైతే అబ్బాయి ఆధార్ కార్డు లేకుండా అలౌ చేస్తలేరు. ఇక్కడ తీసుకొని వచ్చి ఎంజాయ్ చేసి పోదామని అనుకుంటే మాత్రం పొరపాటే. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఆధార్ కార్డు ఉంటుంది. 1 అవర్లో నువ్వు బయటికి రాలేదనుకో నీకు కాల్ చేస్తారు, చెప్తున్నా. ఓకేనా, చాలా రిస్క్. అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే పెట్టుకొని రాకండి. ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేసి పోదాం అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ ఇన్ కరీంనగర్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో ఇక పైకి వెళ్తున్నాము, తినడం అయిపోయింది. పైకి ఎక్కేసి ఫుల్ ఎలగందల్ ఫోర్ట్ ఎట్లుందనేది ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓ మై గాడ్, ఇదే మన ఎలగందల్ ఫోర్ట్ ఎంట్రన్స్ అన్నమాట. పెద్ద దర్వాజా చూడండి. దానిలో 4 డోర్లు. క్రీస్తు పూర్వం కావచ్చు కానీ చిక్కు చెదరకుండా ఇలాగే ఉంది. మిత్ర విందా. గాయ్స్, ఇది యాక్చువల్లీ ఎంట్రన్స్, ఇది రిసెప్షన్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మన భటులు ఉండేసి వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తారు. ఇక్కడ బ్రదర్స్, హాయ్ బ్రో. హరీష్ ఫీల్డ్ ప్లే బుక్. ఇదంతా చిన్నది, ఇంకా పైకి పోతే పైన చాలా బాగుంటది. అందమైన క్షేత్రం. అప్పుడు అలా రాజు రీజైన్ చేసిండు. గాయ్స్, ఇట్లా ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకు మెయిన్ గా ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఇంకొక పెద్ద ఎంట్రన్స్. 2 రూట్స్. ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ రైట్ 2 రూట్లు ఉన్నాయి. లెఫ్ట్ లో వెళ్తే మనకు హనుమాన్ విగ్రహం అవుతుంది. సో నాకు తెలిసి ఎవరు చూసిండరు, ఇప్పుడు మీకు చూపిస్తా రండి. గాయ్స్, ఇక్కడ ఎలగందల్ కోట్ లో మెయిన్ ఎంట్రన్స్ దాటి లోపలికి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లార్డ్ హనుమాన్.
అండ్ Right రైట్ సైడ్ side లో ఒకటి. ఇంకొక చిన్న మినార్ ఉంది, అక్కడ లాంగ్ లో మనకు కనిపిస్తుంది. సో ఇటు సైడ్ ఒకసారి వెళ్ళి చూసేద్దాం. చలో, ఇది ఒక పిరంగి. గుండె ఎత్తి వెళ్ళిపోడి. సో ఇది ఒక చిన్న పార్ట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అన్నమాట, మామూలుగా లేదు. అమ్మా ఇవే తగ్గించుకుంటే మంచిది కదా. మా ఫ్రెండ్స్ తో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని యాక్చువల్లీ ఫొటోస్ దిగినాం. షేర్ ఖాన్. నెక్స్ట్ టైం ఇటు సైడ్ కూడా ఇంకొక మినార్ ఉంది చిన్నది, సో అటు వెళ్ళి చూసేద్దాం రండి. వావ్, ఇటు సైడ్ ఇంకొక చిన్న మినార్ ఉంది. కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ గా స్టోన్ తోనే ఉంది, నో సిమెంట్ అట్ ఆల్. కొంచెం కొంచెం ప్లేసెస్ లో సిమెంట్ వేసింది కానీ అది సిమెంట్ కాదు, ఒకప్పుడు డంగు సున్నం వాడేటోళ్ళు సిమెంట్ లేనప్పుడు. ఓ అక్కడ పైన ఉంది దర్బార్, కింగ్ దర్బార్, కింగ్ చాంబర్ మొత్తం పైన ఉంది. అక్కడ పైన గుట్ట మీద కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి పోవాలంటే గాయ్స్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక సొరంగం ఉందంట, అది ఎక్కడో ఇలా కనిపెడదాం. అది కనిపెట్టే ప్రయత్నంలో మనకి ఏమైనా చిక్కబడతారు కావచ్చు అన్న, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇది ఫామ్ హౌసా గెస్ట్ హౌసా తెలియదు. దీనికి కూడా 2 మినార్స్ ఉన్నాయి. అంటే డిజైన్ మా ఇంట్లో కూడా సేమ్ ఇట్లే ఉండేది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఒకప్పుడు కూడా కళాకారులు ఇంత మంచి డిజైన్ దించిర్రంటే వాటి అది ఆర్కిటెక్చర్. మెచ్చుకోవాల్సిన విషయం. ఒక ఓపెన్ రూమ్, బాత్రూమ్ గా వచ్చేది కదా. కాదు ఫ్రెండ్స్, ఒకప్పుడు నాకు తెలిసి అయితే ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ వెళ్ళి ఫిరాంగి కొట్టేటోళ్ళు. ఫిరాంగి కొడితే టుక్కు అని వేలితే కదా చచ్చిపోవాలి. ఇలాంటి కొట్టేటోళ్ళు ఏటన్నా ఒక కడకుంటారు, కంప్లీట్ కడకుంటారు. మనమేమో సెంటర్ లో ఉన్నాం, సెంటర్ లో నీకు అంటే ఇళ్ళకెళ్ళి పెట్టి ఫిరాంగి దూరం చూసి కొడతారు అన్నట్టు మిషన్. అది మిషన్ కొడితే ఫిరాంగి అవుతుంది, పలుకు పలుకులకి వేస్తారు. మైనస్ ఏంటంటే ఇక్కడ ఇది రూము, ఇది ఒక అసెంబ్లీ చాంబరు, ఇది గుర్రాల పాక, ఇది బాత్రూము, ఇది కిచెను, ఇది బెడ్రూమ్స్ అని చెప్పేసి ఏమి కూడా మెన్షన్ చేసి లేవు అన్నమాట. ఇది చాలా పురాతన కాలంది. ఇది మన టూరిస్ట్ ప్లేస్ లా గవర్నమెంట్ దీన్ని తీసుకొని ఇక్కడెక్కడ ఏమేమి ఉండేది, అక్కడ ప్రజలు ఎట్లా జీవించారు అనేది ఒకటి పెడితే మంచిగా ఉంటుండే. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి సింబాలిక్ జీవన శైలి చేయడానికి ఉంటే మంచిగా ఉండే, కానీ అట్లా లేదు. ఒక జీవన శైలి. సో మనమే ఇమాజిన్ చేసుకొని ఊహించుకోవాలి. ఓ మై గాడ్, ఇది బాత్రూమ్ కావచ్చు, లేకపోతే ఇది బెడ్రూమ్ కావచ్చు, అది మనమే ఇమాజిన్ చేసుకొని చూసుకోవాలి అంతే. తప్పితే ఒక మ్యాప్ ఉందని చెప్పారు ముందట, పోయి చూద్దాం. ఒకవేళ ఉంటే మంచిదే, మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈ కోటలా ఎక్కడెక్కడ ఏముంది అనేది. ఓకేనా, ఒకసారి ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక మ్యాప్ అయితే ఉందని చెప్పారు, ఇన్ కేస్ ఉంటే అది కొంచెం మనకు బెటర్ ఉంటుంది అండర్స్టాండింగ్ కి. ఓకేనా, ఇది సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. సో అక్కడ ఫస్ట్ దర్వాజా ఉంది, సేమ్ ఇట్లనే ఉంది కన్స్ట్రక్షన్ అంతా. ఇది సేమ్ సెకండ్ ఉంది ఇక్కడ. మనం ట్రిపుల్ ఆర్ లో చూస్తాం కదా, 2 గేట్లు 3 గేట్లు ఉంటాయి. ఒక్కొక్కటి దాటిన తర్వాత ఒక్కొక్క లెవెల్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో ఇది సెకండ్ లెవెల్ ఎంట్రన్స్. దీని తర్వాత ఇంకా మెయిన్ ప్లేసెస్ చూడొచ్చు లోపలికి వెళ్ళి. ఓకేనా, చలో చూద్దాం. ఇది ఒక ప్రవేశం ఉన్నది, ఇది పోవచ్చు. ఇది ఒక సొరంగ మార్గం. ఇటు ఏముంది, ఇందులో ఒక భటుడు నిల్చొని ఇట్లా గద పట్టుకొని నిలబడేవాడు కావచ్చు ఆ కాలంలో కదా. ఇట్లా స్టడీగా ఇట్లా నిలబడేవాడు కావచ్చు.
ఒకప్పుడు. చలో ఇటు ఇంకేముంది. ఏ గాయస్, ఇటు ఒక తవ్వు ఉంది పైకి, ఇది ఎక్కడికి పోతే చూద్దాం. ఈ చెట్టు చూడు చాలా వింతగా ఉంది. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. కమాన్ కమాన్, ఇది ఒక కమాన్ కమాన్, ఫిరంగి ఫిరంగి. ఇది మొత్తం కంప్లీట్ మేడప్ ఆఫ్ ఐరన్ అన్నమాట. సో పిరంగిలోకి వాడే ఒక సామాన్ ఇది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పిరంగి. సో దీన్ని ఇక్కడ ఇలా ఒంటరిగా వాడేసిరు. ఇంకా ముందుకే చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది యాక్చువల్లీ మెయిన్ రూట్ కాదు, ఇది మెయిన్ రూట్ కాదు, చూస్తేనే అర్థమవుతుంది. సో అటు పక్క నుంచి వెళ్ళాలి మెయిన్ రూట్. సో ఇంట్లో కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇటు ఏమన్నా సొరంగ మార్గం ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చాలా ఎత్తులో ఉంది. అసలు ఈ గుట్ట మీద ఇవి ఎట్లా నిలబెట్టిరు, ఈ బండలు అసలు ఎట్లా ఆగినాయి అసలు కొంచెం కూడా అర్థమైతలేదు. ఆ బండల మధ్యలో మళ్ళీ చెట్లు మొలిచినాయి. వా నవ్వా, వాటే టాలెంట్. ఇట్లా లోపల దీనికి ఇక్కడ ఇదొక ఎంట్రెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఇదొక ఎంట్రెన్స్. సో కంప్లీట్లీ మేడప్ ఆఫ్ స్టోనే. ఇక్కడ స్టోన్ తప్ప వేరే ఏం లేదు. చాలా బాగుంది కన్స్ట్రక్షన్. చలో చూద్దాం రండి పైకి. ఇది దొడ్డిదారి కావచ్చు వంశీ. ఇది నాకు తెలిసి దొడ్డిదారి. మెయిన్ ఎంట్రెన్స్ ఇది కాదు, ఓకేనా? మన వెనక సైడ్కి వచ్చినాము, మెయిన్ సైడ్ ఇది కాదు. సో అట్లా పైనుంచి తిరిగి వెళ్తే అక్కడ పైన రాజు దర్బార్ ఉంటుంది అన్నమాట పైన. మై గాడ్, ఇక్కడ చూడడానికి చాలా ఉంది. సో ఫస్ట్ ఎంట్రన్స్, సెకండ్ ఎంట్రన్స్ అన్నీ దాటుకొని వచ్చినాం మనం. ఆ రెండు ఎంట్రెన్స్లు దాటిన తర్వాత ఇక్కడ పైకి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం స్టెప్సే ఉన్నాయి పైకి. కొంచెం గట్టిగా తినేసి రండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తే జైలు కనిపిస్తాయి. సో లాస్ట్లో చూపించిన జైళ్ళని కూడా చూడండి. రియల్గా రామదాస్ మూవీలో చూపించినట్టే ఉన్నాయి తెలుసా, ఘోరం ఉన్నాయి జైళ్ళు అయితే. ఇంకా చాలా ఉంది పైకి. దూలు దిగిపోతుంది బాబాయ్. ఎక్కి 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 కట్టినోడు ఎవర్రా బాబు? ఇక్కడ రెండు దిక్కులు వచ్చినాయి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటు ఒకటి ఉంది తోవా, అండ్ ఇటు ఒకటి ఉంది. ఎటు వెళ్ళాలి? ఇది చిన్న మార్గం. ఇటేం లేదు బ్రో, ఇది ఒక ట్రాప్ యాక్చువల్లీ. ఇటు తవ్వు ఉన్నట్టే పెట్టిరు, బట్ లేదు, ఇది ఒక సొరంగం అయ్యింది. చూద్దామా పడవ. ఇది ఒక ట్రాప్. అప్పుడు రాజుల కాలంలో తప్పియడానికి, ఇళ్ళకెళ్ళి మన దృష్టిని మళ్లించడానికి ఒక ట్రాప్ ఏర్పాటు చేసి పైన కూడా బ్లాక్ అయిపోయింది మొత్తం. ఒకసారి మామూలుగా లేదు బిగులు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ ట్రాప్ అన్నమాట. ఇది యాక్చువల్లీ రోడ్ లాగానే ఉంది, బట్ పైకి ఎక్కి వస్తే పైకి రోడ్ లేదేం లేదు. సో ఇది ఒక ట్రాప్. ఆ ట్రాప్లో మనం పడిపోయినాం. సో నెక్స్ట్ సైడ్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఆ సైడ్ ఇంకో రోడ్ ఉంది, అటు సైడ్ వెళ్దాం. చలో 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 చలో, ఇటు బాగానే ఉంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకు కొందరు బాయ్స్ కలిసారు అనమాట జగిత్యాల నుంచి. సో కలవడం, మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. పైన కింగ్ ఉండే ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 70% ఎక్స్ప్లోర్ చేసిన. ఒక్కసారి వ్యూ చూడండి. ఇక్కడ కనిపించేటి కొలన్లు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి బావులు, అండ్ అది కొలను. ఇది కొలను.
ఇది కిందికి వెళ్ళే ప్లేస్ అన్నమాట. సో వేరే ఉంది. ఇంకా కొంచెం ఒక 30% పైకి వెళ్తే మనం కోట మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. సో ఇక్కడ నుంచి కరీంనగర్ వ్యూ చూసుకోండి, చాలా బాగుంది. ఓ గాడ్, క్రేజీ. అది మన కరీంనగర్, అక్కడ లాంగ్ లో కనిపిస్తుంది. क्या मजा है जी, बहुत अच्छा है. ఇక్కడ స్టెప్స్ కట్టిరన్నమాట. అవి పెద్ద పెద్ద బండల్ని చెక్కి మెట్లలాగా చేసిరు. సో కొంచెం గ్రిప్ కోసం. ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి వైబెస్ట్ ప్లేస్ అంటే కరీంనగర్. ఇది ఒక టెంపుల్, హనుమాన్ టెంపుల్. హనుమాన్ విగ్రహం అవుతుంది. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది. అండ్ ఇది యాక్చువల్లీ మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చూడండి, టోటల్ పైన ఆల్మోస్ట్ దర్బార్ ఏరియాలో ఉందన్నమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సూపర్ కదా. ఇక్కడ వెనకాల చూసుకుంటే మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. జై లక్ష్మీ నరసింహస్వామి. ఇది చూసిన తర్వాత మస్తు ఎనర్జీ వచ్చింది పైకి వచ్చిన తర్వాత. దిస్ ఇస్ ద ఎడ్జ్ ఆఫ్ ద పోర్ట్ అన్నమాట. ఇక్కడ పైకి పోయేది, పైకి వెళ్ళేసినాం ఆల్రెడీ. సో ఒకసారి పైనుంచి టాప్ వ్యూ చూసుకుంటే చాలా బాగుంది. యా, యూ కెన్ సీ ద టాప్ వ్యూ. వావ్, here you Really know nice. hello guys, no vibes, only vibe on Elgandal Killa. హలో, ఏమైంది భాష, బజ్జుంటున్నావా? సలికి సర్ప్రైజ్ మనం అయిపోయినా. త్వరగా వెళ్ళాలి ఇంటికి. మిత్రవింద లేదంటే సెలవు పెడుతుంది. ఇంటికాళ్ళు టెన్షన్ అవుతారు. సలికి ఇలా మా వంశీ స్టాన్ అల్లుడు అక్కడ పాపం సేద చలికి. తీరుతున్నాడు. ఎక్కి ఎక్కి పాపం అలసిపోయాడు. అలా సేద తీర్చుకుంటున్నాను ఇప్పుడే. సేద తీర్చుకోవాలంటే ఇంటికి వెళ్ళి తీర్చుకోవాలి మిత్రవింద. ఇక్కడ అనుమతి లేదు మనకి, ఓకేనా? సంసారం చేయరాదు ఇక్కడ. యాక్చువల్లీ హిస్టరీలోకి వెళ్తే మన కరీంనగర్ యాక్చువల్ పేరు ఎలగందల్, ఓకేనా? ఈ ఎలగందల్ అనే పట్టణం శాతవాహనుల సామ్రాజ్యంలో ఉండేదన్నమాట. సో ఈ ప్లేస్ లో శిక్షణ ఇవ్వడానికి ప్రధాన కేంద్రంగా అభ్యసించడానికి ఈ ఎలగందల్ ప్లేస్ ని వాడేవాళ్ళు అనమాట శాతవాహన కాలంలో. కాలక్రమేణా ఇది నిజాం రాజుల చేతికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎలగందల్ ప్రాంతాన్ని పరిపాలించింది కరీముద్దీన్ అనే రాజు. సో ఆయన పేరు మీదుగా ఎలగందల్ ప్రాంతానికి కరీంనగర్ అని పేరు వచ్చింది. సో దిస్ ఈస్ ద రియల్ హిస్టరీ ఆఫ్ అవర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఈస్ ద ఓల్డ్ ప్లేస్ ఆఫ్ కరీంనగర్. ఇప్పుడున్న కరీంనగర్ ఇది కాదు. సో దీనికి ఒక 10-12 కిలోమీటర్లో మన కరీంనగర్ మేజర్ సిటీ ఉంది. ఇది రాజా దర్బార్. చాలా వరకు ప్లేసెస్ అనేటివి డిస్ట్రాయ్ అయిపోయినాయి, కూలిపోయినాయి చాలా వరకు ప్లేసెస్. బట్ ఉన్నాయి మాత్రం ఇది. సో ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. జాగ్రత్త నడవాలి ఇక్కడ. ఏమాత్రం మిస్ అయినా కింద పడిపోతే బొక్కలు కూడా దొరికి. ఇదే లాస్ట్ ప్లేస్ ఎలగందల్ ఫోర్ట్. ఇంతకు పైన ఏం లేదు.
లాస్ట్ పాయింట్ ఎలగందల ఫోర్ట్లో మా లోయర్ నారాయణ డ్యామ్. నా ప్రజలారా, నన్ను చూచి మీరు, మిమ్ము చూచి నేను, పరితపించు కాలం ముగిసినది. నేడే మనం కరీంనగర్కి పయనం అవుతున్నాం. నేడే మేడే అంటే మనకి ఎంతో ఆతృత. ఈ జైలు అనుకుంటా. ఓ ఫ్రెండ్స్, చాలా గొప్పగా ఉంది ఫ్రెండ్స్. ఏముంది అక్కడ? మిషిని. ఇవే జైలు. గబ్బిలాలు ఉన్నాయి. వంశీట్రా, మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం గాయస్. ఇది యాక్చువల్లీ జైలు. ఓ గాడ్, బందీఖానా. ఇక్కడ ఇంకా చాలా బాగుంది. లోపల గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఇక బందీఖానాలోకి రామదాస్ సినిమాలో చూపించారు కదా, ఫుడ్ అట్లా మీరికెళ్ళి వేసేవాళ్ళు అనమాట. అట్లాంటిది ఒకటి ఇది. గాయస్, హియర్ యూ కెన్ సీ 2 జైళ్ళు. ఇది ఒకటి అండ్ దీని పక్కన ఒకటి ఉంది. ఓ గాడ్, ఇది ఇంకొక జైలు. సో ఇంటర్లింక్ కూడా ఉన్నాయి 2. ఇటొక్క జైలు అండ్ ఇటు పక్కన వెళ్తే ఇటొక్క జైలు. సో ఇక్కడ పైనుంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనుకుంటా. గాడ్, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి మన ఎలగందల ఫోర్ట్లో జైలు అన్నమాట. ఇది ఒక ద్వారం అండ్ అక్కడ ఇంకొకటి ఉంది. అదొకటి అండ్ ఇదొకటి. ఇట్లా పోందా. సో ఇది మన ఎలగందలకి ఇలా. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు హనుమాన్ టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్ ఉంది, 2 జైళ్ళు ఉన్నాయి, దర్బార్ ఉంది, మసీద్ ఉంది అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది బట్ ఇక్కడికి ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, నో ఫుడ్ ఐటమ్స్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్. బ్యాగ్ కూడా అలౌ చేయరు, ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటి అలౌ చేస్తారు. పర్స్ ఉంటే పర్స్ అలౌ చేస్తారు అంతే. ఎంట్రీ టికెట్ వచ్చేసి తక్కువలో తక్కువ జస్ట్ 20 రూపీస్ అనమాట ఈచ్ క్యాండిడేట్ కి. చాలా తక్కువ ప్రైస్ లా ఈ ఎలగందల ఫోర్ట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ లేవు, షాప్స్ లేవు, ఫుడ్ ఫెసిలిటీ లేదు, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మనమే తెచ్చుకోవాలి, ఇక్కడ దొరికాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ తో కానీ వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే. ఇంకొక విషయం ఏంటి తెలుసా ఫ్రెండ్స్? గాయస్, ఇక్కడ మనం ఎలగందల ఎంట్రన్స్ లో ఒక దోమినార్ కూడా ఉంటుంది, చూడండి. వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, దారిలోనే ఉంటుంది పోయేటప్పుడు.